బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 7వ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, చంద్రుని వల్ల పెరిగే ఓషధులు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. అట్టి సూర్యప్రభను అధిష్ఠించి స్వామి కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధమైన తిరుమలలో ఊరేగడం ఆనందదాయకం. శ్రీమన్నారాయణుడు సూర్యమండల మధ్యవర్తి అని, ధ్యేయస్సదా సనితృమండల మధ్యవర్తి నారాయణ వంటి ప్రమాణాలచే తెలుస్తోంది. అందుకే నిత్యం ఉదయం భారతీయులకు సూర్యోపాసన చేసే సంస్కృతి అలవడింది. గాయత్రీ మంత్రంతో దేదీప్యమానుడైన సూర్య భగవానుని శ్రేష్టాతి శ్రేష్టమైన తేజస్సును ఆరాధిస్తాం. ఆ తేజస్సు వలన మన బుద్ధులకు ప్రేరణ కలుగుతుంది. సూర్యుడు సప్తరశ్మి, స్వామి సప్తశైలవాసి. సూర్యుడు సప్తాశ్వరధారూఢుడై నిత్యం విహరిస్తూ తన తేజస్సుతో లోకానికి చైతన్యం కలిగిస్తున్నాడు. సూర్యుడు కర్మసాక్షి, ప్రత్యక్ష దైవం. ఆ సూర్యుని ప్రభ వెలుగులేనుతూ వెంకటేశ్వరుని ముందుకు నడపడం ముదావహం. ఇక బ్రహ్మోత్సవాలలో 7వ రోజు రాత్రి శ్రీవారి వాహనం చంద్రప్రభ. స్వామికి సూర్యచంద్రులు 2 నేత్రాలు. ఉదయం సూర్యప్రభలో ఊరేగిన శ్రీనివాసుడు రాత్రి నిశాకరుడైన చంద్రుని ప్రభతో కూడిన వాహనంపై విహరించడం ఎంతైనా సమంజసం. చంద్రుడు భగవంతుని మారురూపమే. గీతాచార్యుడు నక్షత్రాణం అహం శశి, తాను చుక్కల్లో చంద్రుడినని తెలియజేస్తాడు. అంతేగాక పుష్ణామి చౌషధీహి సర్వాహ సోమో భూత్వా రసాత్మకః అని కూడా పురుషోత్తమ ప్రాప్తియోగంలో ప్రకటించాడు. అంటే రసస్వరూపుడైన చంద్రుడై భగవానుడు ఓషధులను పోషిస్తున్నాడని అర్థం. ఆ ఓషధులు లేకపోతే జీవనం లేదు. కనుక ఓషధీసుడైన చంద్రుడు మనకు పోషకుడే. ఆ చల్లని దేవర ప్రభతో నేడు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడు దర్శనమిస్తున్నాడు. పురాణాలలో చంద్రుడి గురించిన ప్రస్తావన విస్తృతంగా లభిస్తోంది. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడే హరికి చంద్రప్రభ వాహనంగా ఉండడం మరింత విశేషం. అందుకే శృతి చంద్రమా మనసో జాతః అని వివరిస్తోంది. సూర్యుని అనుసరించి సూర్యకాంతితో చంద్రుడు భాసిస్తాడు కనుక సూర్యప్రభ వాహన సేవ అనంతరం చంద్రప్రభ వాహన సేవ జరగడం సముచితం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి, సాగరుడు ఉప్పొంగుతాడు, చంద్రకాంతమణులు స్రవిస్తాయి. అదేవిధంగా చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్త మానసాంబోధులు ఉప్పొంగుతాయి, భక్త నేత్రోత్పలాలు వికసిస్తాయి, ఆనందరసం భక్తుల హృదయాల నుండి స్రవిస్తుంది. చంద్రుని వల్ల ఆనందం, చల్లదనం కలుగుతుంది. యదా ప్రహ్లాదనా చంద్ర అని చంద్రుని ఆహ్లాదకత్వాన్ని ప్రసిద్ధంగా వర్ణించారు ప్రాచీనులు. ఇక శ్రీవేంకటేశ్వరునితో అలరారే చంద్రప్రభ వాహన వైభవాన్ని ఏమని చెప్పాలి? అందువల్ల ఈ వాహన సందర్శనం ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమనే త్రివిధ తాపాలను నివారిస్తుంది. ఇది తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలలోని పరమార్థం. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల విశిష్టతల కోసం కొనసాగుతూనే ఉండండి వేటు న్యూస్తో. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం.